ఇమ్యూనోథెరపీలో ఫస్ట్ వ్యక్తి మీరు అనుకుంటాను. అంటే మనకి గిన్నిస్ సర్టిఫికేట్ రావడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫీలింగ్‌ని? ఇది నా ఒక్కడి అచీవ్మెంట్గా మాత్రం కాదు, పూర్తి మెడికల్ ఫ్రాటర్నిటీకి అంకితం చేసేటువంటి అవార్డుగా నేను భావిస్తానండి. బికాజ్ ఇమ్యూనోథెరపీ అనేది చాలా మందికి తెలియదు. కేవలం క్యాన్సర్ లాంటి దీర్ఘకాలికంగా మందులు అక్కర్లేకుండా శరీరంలో తనకు తానుగా కోలుకునేటువంటి శక్తిని ప్రసాదించే మందులు ఇమ్యూనోసప్రెసెంట్ కాని మందులు అవే. సో ఈ ఆటిజం అనేది అంటే పేరెంట్స్ తన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెంట్ టైంలో తీసుకునే టాబ్లెట్స్ వల్ల అంటే ఫుడ్ వల్ల సార్? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక మానసిక కాన్ఫ్లిక్ట్కి లోనైనప్పుడు ఇది ఎక్కువగా ఉమ్మ నీరు ద్వారా తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఇదే ఫస్ట్ పాయింట్ అండి. రెండవది, ఇమ్యూనాలజికల్గా సప్రెసెంట్స్ ఎక్కువగా వాడిన మదర్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని వాడేటువంటి మందుల యొక్క దుష్ప్రభావాలు. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. సో ఆ మెడిసిన్ ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ రెండు సేమ్ టైం యూజ్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఆ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మన మెడిసిన్ వాడుతూ చిన్నగా ఆ టాబ్లెట్లు అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. ఒక 2 నెలలు 4 నెలల వ్యవధిలో ఆ మాత్రల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలా? అందరికి సేమ్ మెడిసినా లేదంటే ఒక్కొక్కరి వాళ్ళ లక్షణాలు బట్టి మెడిసిన్ ఉంటుందా? లక్షణానికి అనుగుణంగా మెడిసిన్ ఉంటుందండి. దీన్ని సింప్టమాటాలజీ అంటాం. మన ఇమ్యూనోథెరపీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల పర్మనెంట్ క్యూర్ ఉంటుందా లేదంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒక లక్షణం అలా ఉండిపోతూ ఉంటుందా సార్? హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇమ్యూనోథెరపీ అంటే మనం బయట నుంచి మెడిసిన్తో మన రోగాలను తగ్గించుకోవడం కంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీతోనే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ఇమ్యూనోథెరపీలో పిహెచ్డి చేసి మనకి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ పొందిన డాక్టర్ శ్రీనాథ్ మొరంగిపల్లి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ ఇమ్యూనోథెరపీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఎలాంటి డిసీజ్ తగ్గిస్తుంది, ఇలాంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, మనకి ఇమ్యూనోథెరపీలో ఫస్ట్ వ్యక్తి మీరు అనుకుంటాను. అంటే మనకి గిన్నిస్ సర్టిఫికేట్ రావడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫీలింగ్‌ని? చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఈ ఇమ్యూనోథెరపీలో నాకు గిన్నిస్ సర్టిఫికేట్ రావడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను. అయితే ఇది నా ఒక్కడి అచీవ్మెంట్గా మాత్రం కాదు, పూర్తి మెడికల్ ఫ్రాటర్నిటీకి అంకితం చేసేటువంటి అవార్డుగా నేను భావిస్తానండి. బికాజ్ ఇమ్యూనోథెరపీ అనేది చాలా మందికి తెలియదు. కేవలం క్యాన్సర్ లాంటి అత్యంత అరుదైనటువంటివి మొండి సమస్యలకు మాత్రమే ఇమ్యూనోథెరపీ చేస్తారు అనేటువంటి అవగాహన ప్రజల్లో ఉంది. కానీ ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో కూడా దీనికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. బికాజ్ ఈ డిసీజెస్కి మనం చాలా వరకు రకరకాల యాంటీబయాటిక్స్ అని రకరకాల మందులు మార్కెట్లో దొరికే విచ్చలవిడిగా వాడుతుంటాము. దానివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతర వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చేసేటువంటి ఇమ్యూనోథెరపీ వల్ల ఆ డిసీజ్ని మాత్రం డైరెక్ట్గా టార్గెట్ చేస్తాం అనమాట. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సమస్య అనేది కంప్లీట్గా తగ్గుతుంది. అంటే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయకుండానే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీతోనే మనకి రోగాలు తగ్గిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇమ్యూనోథెరపీ వల్ల ఎలాంటి డిసీజ్ మనం తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా అండి, చాలా వరకు చేయొచ్చు. ముందుగా ఇమ్యూనోథెరపీ గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. మన శరీరంలో యాంటీజెన్స్, యాంటీబాడీస్ అని ఉంటాయండి. ఈ యాంటీబాడీస్ అనేవి రోగ నిరోధక శక్తిని కాపాడుతూ వస్తాయి. సో వీటిని బాగా యాక్టివేట్ చేసేందుకు మనకు ఇమ్యూనో మెడిసిన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక యాంటీబయాటిక్ వాడామండి, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఒక యాంటీబయాటిక్ వాడాము. లేదా యాంటీ వైరల్ మెడిసిన్ వాడాము. ఇది వాడినప్పుడు రెస్పాండ్ అవుతుంది శరీరం, కానీ కొన్నాళ్ళకు ఆ మాత్ర పనిచేయదు. యాంటీబయాటిక్ అనేది మనకు పనిచేయదు రెగ్యులర్గా ఎక్కువ కాలం వాడుతూ పోయినప్పుడు. అంటే ఇప్పుడు మెటీరియల్ డోస్ అంటాం కదండి. సో 500 mg మాత్ర వాడాము. కొన్నాళ్ళు గడిచినాక ఈ 500 mg మాత్ర పనిచేయక 1000 mg వాడాల్సి వస్తుంది. సో ఇదేంటి, మనం దాని రెసిస్టెంట్ అయిపోతాం. సో ఇలా ఎలోపతి మెడిసిన్స్ అనేవి ఎక్కువ కాలంగా వాడుతూ వాటి యొక్క దుష్ప్రభావాలు శరీరం పైన పడకుండా ఉండేందుకు ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, అంటే అలోపతి ఏ మెడిసిన్ అయినా మనం అట్లా కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. ఎగ్జాక్ట్లీ అండి. అంటే చాలా మంది మన వ్యూయర్స్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఒక 2 నిమిషాల్లో దీన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు కొన్ని రకాల కీళ్లవాతాలు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. డాక్టర్ గారు కొన్ని మాత్రలు రాసిస్తారు అండ్ అందులో స్టెరాయిడ్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు స్టెరాయిడ్ మాత్రలు డాక్టర్ గారే చెప్తారు, ఎక్కువ కాలం వాడొద్దమ్మా, స్టాప్ చేసేయండి అంటారు. మనం తరచుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనే 2 పరీక్షలు డాక్టర్ గారు రాస్తారు. ఎందుకు? పలానా మాత్రలు వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి అమ్మ పరీక్షలు చేయించుకొని రండి అంటారు. ఇప్పుడు ఈ పరీక్షలు చూసిన తర్వాతే డాక్టర్ గారు మెడిసిన్స్ రాస్తారు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, డాక్టర్ గారు వద్దని కాషియస్గా చెప్పేస్తారు ముందుగానే.
అమ్మాయి మాత్రలు ఇంకా స్టాప్ చేసే అంటారు. సో ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతుంది. అంటే లివర్ పైన, కిడ్నీ పైన ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా మందులు అక్కర్లేకుండా శరీరంలో తనకు తానుగా కోలుకునేటువంటి శక్తిని ప్రసాదించే మందులు ఇమ్యునోసప్రెసెంట్ కాని మందులు, అవే ఈ అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ మందులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇమ్యునోథెరపీ వాళ్ళు యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన డిసీజ్ కూడా ఉంటాయి. అవి కూడా అవసరం ఉండదంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందాం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే పెద్ద పేగు వాపు ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఉదాహరణకు ఐబిఎస్ అనే లక్షణం మీరు వినే ఉంటారు. చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది. ఐబిఎస్ అంటాము. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం మీటింగ్కి వచ్చాం, మనం మాట్లాడుతూ ఉన్నాం, ఇంటర్వ్యూలో ఉన్నాం, మనం మాట్లాడుతున్నాం. ఈ ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే గుండె దడ, అలజడి, భయం కొందరిలో కనబడుతుంది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి రావడం, కడుపు అంతా అనీజీగా ఉండడం, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినా కూడా మోషన్ వచ్చినట్టుగా సెన్సేషన్ అనిపించడం, ఇవన్నీ కూడా ఐబిఎస్ తాలూకు లక్షణాలుగా చెప్తాము. ఇక్కడ ఏంటి, ఆ మందులు దీర్ఘకాలికంగా అలోపతి మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేకుండా మనం ప్రశాంతంగా హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడుకున్నట్లయితే ఐబిఎస్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే పెద్ద పేగు వాపు అంటున్నామో, ఈ వాపు తాలూకు లక్షణాన్ని మందులు పెద్దగా అక్కర్లేదు, సర్జరీ కూడా అక్కర్లేకుండా మనం కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఇమ్యునోథెరపీతో మనం ఎలాంటి డిసీజ్ క్యూర్ అవుతాయి అంటారు మెయిన్గా? రైట్ అండి. ప్రధానంగా చెప్పుకోవాలంటే మనకు ఆటిజం గురించి మీరు వినే ఉంటారు. ఎస్, అంటే చిన్న పిల్లల్లో మెచ్యూరిటీ లేకపోవడం, వాళ్ళు ఇంకా చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం. కరెక్ట్ అండి, కరెక్ట్. చాలా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు మీరు. నాకంటే మీకు ఎక్కువ అవేర్నెస్ ఉంది. వెరీ గుడ్ అండి. చాలా అండ్ రీసెంట్లీ నేను ఒక బాబుని చూశాను. సో తనకి ఆటిజం ఉంది. ఆటిజం అంటేనే నార్మల్గా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. అంటే ఏది కాలుతుందా, లేదంటే ఇది మన బయటకి భయము, ఇలాంటి ఫీలింగ్స్ ఏ తెలియదు. సో వాళ్ళ మదర్ ఆ అబ్బాయికి అంటే భయం అంటే ఎలా ఉండిద్దో తను స్కూటీతో గుద్దేయించి ఇలా ఉంటుంది భయం అంటే అలా నేర్పించారు. సో ఇంత కష్టంగా ఉన్నా సరే ఆ అబ్బాయిలో ఒక టాలెంట్ ఉంది తెలుసా. ఏంటంటే తను ఇయర్లో ఏ డేలో సండే వస్తుంది, ఫ్రైడే ఏ డే వస్తుంది, అండ్ సండేస్ అన్ని ఏ డే వస్తాయి అన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు తను. చాలా గ్రేట్గా అనిపించింది. రైట్ అండి, దీని గురించి కొద్దిగా చెప్పుకుందాం మనం. సో దీన్ని ఆటిజం అంటారు. మీరు అన్నట్టుగా మీరు చెప్పిన లక్షణాలన్నీ పూర్తి సరైనవి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే బుద్ధిమాంద్యత. సహజంగా ఒక 2 నుంచి 2.5, 3 సంవత్సరాల పిల్లలు అన్ని క్లియర్గా తెలుసుకోగలుగుతారు. చుట్టుపక్కల శబ్దాలు కానివ్వండి, సోషల్ ఇంటరాక్షన్ కానివ్వండి, స్పందనలు రెస్పాన్స్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా చేయగలుగుతారు. పలానా వస్తువును ముట్టుకుంటే వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, హలో, హాయ్, థ్యాంక్ యూ, ఇలా చిన్న పదాలన్నా చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఆటిజం దీంతో ఫేస్ చేసేటువంటి పిల్లలు ఏంటి, సెల్ఫ్ లాక్డ్. అంటే ఈ సోషలైజేషన్ అనేది అస్సలు ఉండదు. మనం హలో చెప్పాలన్నా, సెకండ్ ఇవ్వాలన్నా ఇంటరాక్ట్ అవ్వరు, నొప్పికి స్పందించరు, భయం అనేది తెలియదు, టేబుల్ పైన జంప్ చేయాలంటే జంప్ చేసేస్తారు. ఈ విషయాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సో ఇది మెదడులో జరిగేటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ మూలంగా వస్తుంది. ఎగ్జాక్ట్ రీజన్ అనేది అన్నోన్. బట్ ఇమ్యూనాలజికల్గా సప్రెసెంట్స్ ఎక్కువగా వాడిన మదర్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని వాడేటువంటి మందుల యొక్క దుష్ప్రభావాలు పిల్లల పైన, అంటే ఉమ్మనీరు అంటాము, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాము. సో ఆ ఉమ్మనీరు ద్వారా పిల్లల్లోకి వెళ్ళి పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యత లక్షణాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పిల్లలకు ఈ మెడిసిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిదీ నేర్పుతూ పోలేం మనం. స్పీచ్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ అని, ఆక్యుపేషన్ థెరపీ అని, ఇలా ప్రతిదీ థెరపీ ద్వారా చేస్తూ పోలేం. సో సపోర్టివ్గా ఈ మెడిసిన్స్ వాడామనుకోండి, పిల్లల్లో ఈ రెస్పాన్స్ అనేది తొందరగా వస్తుంది. ముఖ్యంగా సోషలైజ్ చేస్తారు. అండ్ వీళ్ళకు మీరు అన్నట్టుగా స్పెసిఫిక్గా ఒక యాక్టివిటీలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో చాలా పీక్స్కి వెళ్ళిపోతారు. అంతెందుకు మనము న్యూటన్ గారి చరిత్ర, ఐజాక్ న్యూటన్ది మనము హిస్టరీ చదివినట్లయితే ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, నేను చిన్నప్పుడు ఆటిజంతో బాధపడ్డాను అని. బిల్ గేట్స్ కూడా చాలా సభముఖంగా చెప్పాడు, నేను చిన్నప్పుడు ఆటిజంతో బాధపడ్డాను అని. సో న్యూటన్ 10 ఏళ్ల వరకు కూడా స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మే కూర్చోబెట్టి చదువు విద్య అన్ని నేర్పించింది వాళ్ళమ్మ. అయినప్పటికీ సైంటిస్ట్ అవ్వగలిగాడు. బిల్ గేట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు స్వయంగా చెప్పుకున్న అనుభవాలు, నేను చిన్నప్పుడు ఆటిజంతో బాధపడ్డాను అంటే. ఒక ఫీల్డ్లో మాత్రం చాలా పీక్స్కి వెళ్ళిపోతారండి. అదే కాకుండా ఇప్పుడు పియానో ప్లేయింగ్ కానివ్వండి, గిటార్ ప్లేయింగ్ కానివ్వండి, అబ్బాయిలు కూడా టాలెంట్ ఉంటుంది. మ్యాథ్స్లో, క్యాల్కులేషన్స్లో కానివ్వండి, చాలా పీక్స్కి వెళ్ళిపోతారు. అంటే ఆ ఏజ్ పిల్లలకు మించి ఐక్యూ పెరిగిపోతుంది అనమాట. అంటే ఒక ఫీల్డ్లో మాత్రం బాగా నిష్ణాతులు అవుతారు. సో దాన్ని గుర్తించేందుకు మనకి మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. తద్వారా ఒక ఫీల్డ్లో అయినా వాళ్ళు గట్టిగా రాణించగలుగుతారండి. సో ఆటిజం వచ్చింది, ఇంకా మనం రకరకాల మందులు వాడాలి, భయాలు, అపోహలు ఇవి ఏవి అక్కర్లేకుండా ఎగ్జాక్ట్గా ఒక 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లల్ని మనం మెడిసిన్ స్టార్ట్ చేసామనుకోండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూపించవచ్చండి. ఓకే. అంటే ఆటిజం అయినా, ఆటిజం కాకుండా, ఇప్పుడు ఆటిజం అంటే
సైలెంట్‌గా ఉండడం, లేదంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవడం, ఏది ఎలా చేయాలి అవన్నీ తెలీదు. సో, ఇంకొంతమంది పిల్లలు ఉంటారు. లైక్ అంటే ఎట్లా అంటే హైపర్ యాక్టివ్. అవును. సో, అన్నిటికి ఓవర్ రియాక్ట్ అవ్వడం. అలాంటి వాళ్ళలో కూడా ఏమన్నా అలాంటి వాళ్ళలో రిజల్ట్ కూడా ఇది ఉంటుందా? ఉపయోగపడుతుందండి. ఏడీహెచ్‌డీ అంటారు మీరు యెస్. చెప్పినటువంటి లక్షణాన్ని. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. హ్మ్. అంటే ఈ పిల్లలు బాగా హైపర్‌గా ఉంటారు. ఒక హ్మ్. చోట కుదురుగా కూర్చోరు. హ్మ్. నలుగురితో కలివిడిగా ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఒక చోట కుదురుగా కూర్చోరు. ఇప్పుడు మన హ్మ్. ఇంటికొచ్చారు, వస్తువులు తీసి కింద పడేయడము, హ్మ్. అన్ని చిందరవందర చేసేయడము, హ్మ్. అలా ఇతరులని ఇరిటేట్ చేసే విధంగా జరుగుతుంటుందన్నమాట ఈ హ్మ్. ఏడీహెచ్‌డీ లక్షణంతో ఉండే పిల్లలు. హ్మ్. అయితే కొన్ని కారణాలు మనం చూస్తే థైరాయిడ్ లక్షణం ఉండేటువంటి పిల్లల్లో ఇది కనబడుతుంది. హ్మ్. అలాగే జెనెటిక్ ట్రైట్‌లో అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కూడా ఈ పిల్లల్లో కనబడవచ్చు. హ్మ్. సో, దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే హ్మ్. ఫ్యామిలీ హిస్టరీలో, అలాగే మదర్ ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్నటువంటి ఏమైనా స్ట్రెస్ కానివ్వండి, హుహు. ఇప్పుడు రైవల్రీ ఉంటుంది. అత్తయ్యకి పడలేదు, కోడలికి పడలేదు. ఇలాంటి అంశాల్లో కూడా కొంచెం డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణ, ఒక కాన్ఫ్లిక్ట్ మైండ్‌లో పేర్కొన్నప్పుడు అది ఇంటర్నల్‌గా ఊమ్ పైన అంటే హ్మ్. గర్భసంచి పైన ఇంపాక్ట్ పడి ఆ బేబీ పైన ఇంపాక్ట్ పడదు. సో, ఈ హిస్టరీ అంతా మనం పరిగణలోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తద్వారా పిల్లలు అత్యంత తక్కువ టైంలో 1 నెల, 2 నెలల వ్యవధిలోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపించేందుకు అవకాశం ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈవెన్ మనకి ఆటిజం పిల్లల్లో అయినా సరే, ఇట్లా హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్లో సరే, మనకి ఈ ఇమ్యునోథెరపీ యూజ్ అవుతుందంటారు. సో, నార్మల్‌గా చాలామంది పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లల విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే, ఆ పిల్లలే కదా! సో, ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే వాళ్ళు అవేర్‌నెస్ లేకపోవడం వల్లనో, ఇది లైట్‌లే, నార్మలే అనుకుంటూ ఉంటారు. పిల్లలే కదా! సో, యాక్టివ్‌గా ఉంటారు అనుకుంటున్నారు. అలా చేయడం కూడా మిస్టేకే అంటారా? తప్పకుండా అండి. అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ గానీ, ఇప్పుడు యూట్యూబ్ ప్రభావం వల్ల, ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం వల్ల చాలా తొందరగా యాక్టివ్ అయిపోతున్నారు. ఎవరు పిల్లల కంటే పేరెంట్సే పేరెంట్సే. బాగా అవేర్‌నెస్ పెరుగుతుంది. హ్మ్. సో, మా పిల్లలకు మాటలు సరిగ్గా రావట్లేదంటే, వాళ్ళ నాన్నగారికి కూడా లేటుగా వచ్చాయి మాటలు. సో, హ్మ్. వెయిట్ చేద్దాం హ్మ్. అనేటువంటి ధోరణి పేరెంట్స్‌లో ఉంది ఇప్పటికి. హ్మ్. సహజంగా ఒక 6 నెలల నుంచి ఒక 1 ఇయర్ కల్లా బేబీ నిలబడాలి. ఒక సపోర్ట్ తీసుకొని నిలబడాలి. హ్మ్. తర్వాత ఒక 1 ½ 2 ఇయర్స్ కల్లా చిన్న చిన్న మాటలు పలకాలి. అత్త, హ్మ్. తాత, మమ్మ ఇలా 2 అక్షరాల పదాలైనా పలకగలగాలి. ఒక హుహు. 2 ఏళ్ల లోపు. హ్మ్. ఇది జరగలేదు అంటే అబ్నార్మల్ అది. హ్మ్. సో, ఖచ్చితంగా డాక్టర్ గారు కలవాలి. టంగ్ టై అంటాం. అంటే నాలుక కింది భాగంలో అతుక్కొని పుడతారు పిల్లలు. హుహు. సో, అలాంటి లక్షణంతో బాధపడుతున్నారా? హ్మ్. ఇంకేంటి అనేది స్క్రీనింగ్ ఉంటుంది. ఐక్యూ స్క్రీనింగ్ అంటాం వీటిని. హ్మ్. సో, ఈ స్క్రీనింగ్ మనం కరెక్ట్‌గా చేసుకున్నామనుకోండి, మెడిసిన్ అనేది అవసరమా? హ్మ్. లేదా థెరపీతో పిల్లోడు ఇంకొంచెం బెటర్ అవుతుందా? అనేది ముఖ్యం. అయితే ఇదంతా కూడా 2-3 సంవత్సరాల లోపు చేస్తేనే చాలా పర్ఫెక్ట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనబడుతుంది. ఓకే. 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్లో ఈ కండిషన్‌కి రెస్పాండ్ అవ్వడం కష్టమండి. అంటే ఓహ్! మెడిసిన్ అయినా లేదా థెరపీ తీసుకున్నా కూడా హుహు. రెస్పాండ్ అవ్వడం అనేది కొంచెం కష్టతరంగా మారుతుంది. అంటే ఈ ప్రాబ్లమ్ అయినా సరే ఇప్పుడు ఈ ఆటిజం కానీ ఏవైనా సరే పిల్లల్లో వస్తుందంటున్నారు. సో, అంటే ఆ ఏజ్ వరకే వస్తుందా? లేదంటే ఆఫ్టర్ దట్ 9 ఇయర్స్ పిల్లల్లో గూడా అట్లా గూడా ఉంటుందా? రైట్ అండి. అంటే ట్రేస్ అయ్యేది 2.5-3 సంవత్సరాల వయసులో ట్రేస్ అవుతుందండి. ఓహో! అది పెరుగుతూ వస్తుంది ఇంకా. హ్మ్. హ్మ్. 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల వరకు కూడా పెరుగుతూ వస్తుంది. హ్మ్. అయితే సుమారుగా 60-70% మంది పిల్లల్లో ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత బెటర్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే మనం గుర్తించినప్పుడు తొందరగా మెడిసిన్ వాడితే మాత్రం ఇంకా తొందరగానే బెటర్‌మెంట్ ఉంటుంది. అంటే ఆ ఏజ్‌కి తగ్గట్టుగా పిల్లలు ప్రవర్తించేందుకు మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. లేకపోతే డిలేడ్ అవుతారు. డిలేడ్ హుహు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే నా దగ్గరకు 13 ఏళ్ల పిల్లోడొస్తాడు. హ్మ్. 1+1 ఇంకా తెలియదు. ఇప్పుడు ఆ హ్మ్. పిల్లోడికి రూ. 10 ఇచ్చాము. హ్మ్. రూ. 10 ఇచ్చాను. రూ. 2 ఖర్చయిపోయింది. ఇంకెంత మిగిలింది అనే విషయం తెలీదు. 13 హ్మ్. ఏళ్ల పిల్లోడు. హ్మ్. సో, ఇది ఆటిజంలో ఉంటుందన్నమాట. అంటే ఓకే. ఏంటి తెలీదు. డబ్బు విలువ తెలీదు. హ్మ్. అసల డబ్బు నోట్ అనే విషయం తెలీదు. హ్మ్. అదెందుకు యూజ్ అవుతుందో కూడా తెలీదు. తెలీదు. హ్మ్. షాప్‌కెళ్ళాము. ఏదో కొనుక్కోవడానికెళ్ళాం వస్తువు. డబ్బులు ఇవ్వాలి విషయం కూడా తెలీదు. ఇస్తే ఎంతిస్తే అంత జేబులో పెట్టుకొని రావడం. సో, హ్మ్. ఈ అవేర్‌నెస్ అనేది ల్యాకింగ్ ఉంటుంది పిల్లల్లో. హ్మ్. కేవలం గుర్తించేందుకు అమ్మ, నాన్న, ఇంట్లో సభ్యులు మాత్రం గుర్తించగలుగుతారు. ఓకే. మిగతా సమయం అంతా హైపర్‌గా ఉండడము, ఒక హ్మ్. చోట కుదురుగా ఉండకపోవడము, రాత్రుళ్ళు పడుకోకపోవడము, హ్మ్. ఇంకా కొందరు పిల్లలు కంప్లీట్‌గా టీత్ గ్రైండింగ్ ఉంటుంది. పళ్ళు నూరడంలాగా ఉంటుంది. సో, హ్మ్. అలా బాగా పళ్ళు రాపిడికి గురయ్యి పళ్ళు మొత్తంగా డ్యామేజ్ అయిపోతాయి. అరిగిపోతాయి. హ్మ్. 4 ఏళ్ల, 5 ఏళ్ల వయసులోనే పళ్ళు కూడా పూర్తిగా అరిగిపోతాయి. సో, చూయింగ్ నమలడం అనేది హ్మ్. ఇబ్బందికరంగా మారుతుంటుంది. ఇలా మల్టిపుల్ కంప్లెయింట్స్ అనేవి ఈ డిజార్డర్స్‌లో కనపడుతూ ఉంటాయి. అంటే అందరి పిల్లల్లో సేమ్ ఉండదు కదా? సో ఉండదండి. ఒక్కొక్క పీపుల్‌కి ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కోలాగా అవుతుందంట. పిల్లోడికి ఆహా! ఒక్కోలాగా ఏర్పడుతుంది. కొందరేంటి హైపర్‌గా వస్తువులు విసిరేస్తూ ఉంటారు. కొందరు పళ్ళు నూరడం ఉంటుంది. హుహు. కొందరు వస్తువుల్ని ఇతరుల మీదకి విసిరేస్తారు. ఓకే. కొందరు కమ్యూనికేట్ చేయరు. సో, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక్కొక్క పిల్లలో ఒక్కొక్కలాంటి లక్షణాలు ఉంటాయని. సో, వీళ్ళందరికీ ఒకలాంటి మెడిసినే ఉంటుందా? ఈ ఇమ్యూథెరపీలో అయినా సరే, లేదంటే అలోపతిలో అయినా సరే, ఎలా అయినా సరే అందరికి సేమ్ మెడిసినా? లేదంటే ఒక్కొక్కరి వాళ్ళ లక్షణాలు బట్టి మెడిసిన్ ఉంటుందా?
లక్షణానికి అనుగుణంగా మెడిసిన్ ఉంటుందండి. దీన్ని ఓకే. సిమ్టమాటాలజీ అంటాం. అంటే లా హ్మ్. ఆఫ్ సిమిలర్స్‌కి అనుగుణంగా ఇండివిడ్యువలైజేషన్ పద్ధతిలో ఒక్కొక్క లక్షణంకి ఒక్కొక్క విధంగా భిన్నంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే దీంట్లోనే మనకు క్రైటీరియా అనేది ఎగ్జాక్ట్‌గా తెలుస్తుందనమాట. హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ క్రైటీరియా అనేది దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. హ్మ్. సో, సక్సెస్ రేట్ అనేది సుమారుగా 80-90% వరకు ఈ పిల్లల్లో మనం తీసుకురావచ్చండి. ఓకే. సో, ఇప్పుడు ఇమ్యునోథెరపీ వల్ల నార్మల్‌గా అర్థమవుతుంది అలోపతి మెడిసిన్‌తో కంపేర్ చేస్తే మనకు మెడిసిన్ తక్కువ ఉంటుంది. అవును. ఎందుకంటే మనలోని ఇమ్యూనిటీతోనే మనం డిసీజ్ తగ్గిస్తున్నాం కాబట్టి. సో, ఎలా సార్ ఈ పిల్లల్లో అయినా సరే లైఫ్ లాంగ్ వాళ్ళకి మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉండాలా? లేదంటే తగ్గిన తర్వాత ఆపేస్తే సరిపోతుందంటారా? అక్కర్లేదండి. ఇప్పుడు ఈ కండిషన్‌తో సఫర్ అయ్యేటువంటి పిల్లలకి ఎలా అంటే, మనం ఒక 1-2 మంత్స్ మినిమమ్‌గా మెడిసిన్ స్టార్ట్ చేయాలి. హుహు. ఒక 6 నెలలు గాని, ఒక ఏడాది పాటు గాని వాడామనుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. తర్వాత ఆపేసేయాలి. హ్మ్. ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ ఉందో, థెరపీ ద్వారా ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఆ పిల్లల్ని రెగ్యులర్‌గా దాన్ని కంటిన్యూ చేసినట్లయితే, ఇంక భవిష్యత్తులో ఎలాంటి మెడికేషన్ అక్కర్లే. అంటే మన హ్మ్. మెడిసిన్ అని కాదు, అలోపతి మెడిసిన్ అలాంటివి కూడా అక్కర్లే. ఓకే. ఎందుకు హార్మోనల్ డిజార్డర్స్‌తో పిల్లలు బాధపడతారు. హైపర్ హ్మ్. థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అని మీరు వినే ఉంటారు. అవును. అవును. సో, ఈ థైరాయిడ్‌కి బయట మెడిసిన్స్ వాడుతుంటారు. 50 ఎంసీజీ హ్మ్. వాడుతున్నానండి, హ్మ్. 100 ఎంసీజీ వాడుతున్నానండి అంటారు. హ్మ్. హ్మ్. సో, ఇలాంటి పిల్లలకు మనం ఇమ్యూనోథెరపీ మెడిసిన్ సపోర్ట్‌గా ఇవ్వడం వల్ల హ్మ్. ఆ ఎంజీ మోతాదు మాత్రం అక్కర్లేకుండా ఒక స్పాన్ ఆఫ్ 1-2 ఇయర్స్‌లో కంప్లీట్‌గా థైరాయిడ్ నార్మల్ చేసేయొచ్చు. ఓకే. ఒక థైరాయిడ్ 12 కూడా ఏళ్ళ తగ్గుతుందా? 12 ఏళ్ల లోపు పిల్లలు వచ్చారనుకోండి, దీని ద్వారా థైరాయిడ్ కంప్లీట్‌గా సాల్వ్ అవుతుంది. హుహు. వాళ్ళు 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా సఫర్ అవుతున్నప్పటికీ కూడా మన మెడిసిన్ ద్వారా కంప్లీట్‌గా థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది బెటర్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు లేడీస్‌లో పీసీఓడి ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఇర్రెగ్యులర్ మెన్సెస్ లాంటి లక్షణాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. పీసీఓడికి జీవితాంతం మందులు వాడాలి బయట మార్కెట్‌లో. అంటే అవును. డాక్టర్ గారి హ్మ్. దగ్గరికెళ్తే. హ్మ్. హ్మ్. లైఫ్ టైమ్ మెడికేషన్ అంటారు. అవును. అక్కర్లేదు. హ్మ్. సిస్ట్ కంప్లీట్‌గా డిజాల్వ్ అయ్యేందుకు మెడిసిన్ మనం ఇస్తాం కదా! హ్మ్. తద్వారా సైకిల్ రెగ్యులర్ అవుతుంది. సో, హ్మ్. లైఫ్ టైమ్ మెడికేషన్ అక్కర్లేదు. దానివల్ల హ్మ్. వచ్చే అబ్నార్మల్ లక్షణాలు కనపడుతుంటాయి. అన్‌వాంటెడ్ హెయిర్ కానివ్వండి, హ్మ్. ఒబేసిటీ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఊరికే మూడ్ స్వింగ్స్, చిరాకు, హ్మ్. తొందరగా చిరాకు, అసహనం. ఇప్పుడు హ్మ్. ఇక్కడ పెన్ ఉంది. ఈ పెన్ అంటే ఇక్కడే పెట్టాలి. ఈ పెన్ హ్మ్. ఇంకో చోట పెడితే కోపం వచ్చేస్తుంది. హ్మ్. ఈ వ్యక్తికి తెలుసు ఇది చిన్న హ్మ్. విషయమే అని. హ్మ్. అయినప్పటికీ కోపం వస్తుంది. హ్మ్. ఇవి మూడ్ స్వింగ్స్ అంటాం. అంటే హ్మ్. హార్మోనల్ డిజార్డర్ వల్ల వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్ అనమాట. హ్మ్. వ్యక్తికి తెలిసినప్పటికీ ఆపుకోలేని కోపం, చిరాకు, అసహనం కనపడుతూ హ్మ్. ఉంటుంది. సో, హ్మ్. ఇలాంటి లక్షణాలకు మనం వెంటనే ఏం చేస్తాం? సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. డాక్టర్ గారు కన్సల్ట్ అవ్వాలి అంటాం. హ్మ్. డాక్టర్ గారు 2, 3, 4 మాత్రలు ఇస్తారు. అమ్మ పూర్తిగా తగ్గేంత వరకు సైకియాట్రిక్ మందులు వాడుతూ ఉండు అంటారు. హ్మ్. ఈ విషయం చెప్పుకోవడానికి వ్యక్తి ఇష్టపడడు. నాకు హ్మ్. సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉందని చెప్పుకోవడానికి వ్యక్తి ఇష్టపడడు. హ్మ్. అలాంటప్పుడు ఏంటి? మన మెడిసిన్స్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే మానసిక సమస్యల్ని కూడా హ్మ్. తగ్గించేందుకు మందులు బెటర్‌మెంట్‌గా ఓకే. తీసుకొస్తాయి. సేమ్ టైమ్ ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యారు. సో, ఆ మెడిసిన్ ఇప్పుడు మీరిచ్చే మెడిసిన్ 2 సేమ్ టైమ్ యూజ్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఆ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఒక 10 ఓకే. నిమిషాలు గ్యాప్ ఇచ్చి మన మెడిసిన్ వాడుతూ చిన్నగా ఆ టాబ్లెట్లనేవి పూర్తిగా తగ్గించొచ్చు. హుహు. ఒక 2 నెలలు, 4 నెలల వ్యవధిలో ఆ మాత్రల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలా? ఇండికేషన్ ఏంటంటే మన ఇమ్యూనిటీ బెటర్ అవుతూ వస్తుంది. ఓకే. ఓకే. దానికి బట్టి మనం ఆ టాబ్లెట్‌ని పూర్తిగా మానేయొచ్చు. అంటే లైఫ్ టైమ్ మెడికేషన్ అనేది అక్కర్లేకుండా హ్మ్. మనకి ఈ మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. అంటే కేవలం ఏ ప్రాబ్లమ్‌కైనా సరే ఓన్లీ మెడిసిన్ ఇచ్చి వదిలేస్తారా? లేదంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి? ఎలా ఉంటే ఇంకా బెటర్ అవుతుంది? ఇలాంటివేమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? అడ్వైస్ చేస్తూ ఉంటారా వాళ్ళకి పేషెంట్స్‌కి? తప్పకుండా అండి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నిటికీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మేనేజ్‌మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక థైరాయిడ్ డిసార్డర్‌తో బాధపడుతున్నారనుకోండి. హ్మ్. కాలీఫ్లవర్, క్యాబేజీ అలాగే ముల్లంగి ఈ 3 కూరగాయలు అస్సలు తినకూడదండి. ఓహ్! సో, ఇవి తీసుకున్నట్లయితే థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. హుహు. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు ఇంప్రాపర్‌గా ఎప్పటికీ ఉంటుంది. హ్మ్. కాబట్టి మనం మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కూరగాయలు మాత్రం దూరంగా ఉండండి అని మనం హెచ్చరిస్తాం. హ్మ్. తద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగయ్యేందుకు హెల్ప్ అవుతుంది. హ్మ్. ఇప్పుడేంటి అతను థైరాయిడ్‌తో సఫర్ అవుతున్నాడు కాబట్టి బయట నుంచి మాత్రలు వాడుతూ వస్తున్నారు. హ్మ్. స్వతహాగా గ్రంథి పనితీరు మెరుగైనప్పుడు మనకు బయట నుంచి మాత్రలు అక్కర్లేదు. హ్మ్. తద్వారా స్వతహాగా బెటర్‌మెంట్ కనిపిస్తుంది. అదెలా? కరెక్ట్. బ్లడ్ రిపోర్ట్ చేయిస్తే మనకు క్లియర్‌గా నార్మల్ రిపోర్ట్ అనేది తెలుస్తుంది. హ్మ్. హ్మ్. ఈ వైరల్ డిసీజ్ కానివ్వండి, ఈ థైరాయిడ్ రిలేటెడ్ హార్మోన్ డిజార్డర్స్ కానివ్వండి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కానీ వీటన్నిటికి బెస్ట్ మెడిసిన్‌గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే. అంటే అన్ని డైటే చెప్తారు. ఎలా ఉండాలి? ఏ టైంకి తినాలి? ఏం తినాలి? ఇవన్నీ కూడా సజెస్ట్ ఇవన్నీ చేస్తూ కూడా కంప్లీట్ ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఆటిజం, హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల గురించి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు పెద్దవాళ్ళ విషయానికొస్తే పెద్దవాళ్ళలో అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. లైక్ ఎట్లా అంటే క్యాన్సర్ కావచ్చు, లేదంటే లివర్ కావచ్చు, ఇంకా కీళ్ళ నొప్పులు కావచ్చు. ఇలాంటి వాటికి కూడా కొంతవరకు సర్జరీ సొల్యూషన్ అంటూ ఉంటారు. లేదంటే నీ రీప్లేస్‌మెంట్ సొల్యూషన్ అంటూ ఉంటారు. సో, అవునండి. వీటికి కూడా మనకి ఇవి ఇమ్యునోథెరపీ యూజ్ అవుతుందా? తప్పకుండా ఉంటుందండి. ముఖ్యంగా మనము ఆర్థరైటిస్ గురించి వినే ఉంటారు. కీళ్ళ వాతం అంటాము. హ్మ్. కీళ్ళ నొప్పులు వేరు, కీళ్ళ వాతం వేరు. హ్మ్. కీళ్ళ నొప్పులు అంటే అరుగుదల తాలూకు లక్షణాలు. హ్మ్. అంటే ఓ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎముకల్లో గుజ్జు అరిగినప్పుడు వచ్చేవి కీళ్ళ నొప్పులు.
అవును. కీళ్ళ వాతం వేరండి. కీళ్ళ వాతం ఏంటి? జ్వరంతో కూడి జాయింట్స్ అన్ని వాపుకు గురవుతాయి. దీన్ని హుహు. కీళ్ళ వాతం అంటాము. ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం దీన్ని మెడికల్‌గా. హ్మ్. హ్మ్. సో, కీళ్ళ నొప్పులనేవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చేవి. ఇది అందరికీ తెలిసిన విషయం. కీళ్ళ వాతం ఏంటి? 10 ఏళ్ల పిల్లలకు కూడా వస్తుంది. 10 ఏళ్ళు అంటే స్కూల్ గోయింగ్ పిల్లలకు. ఆ! 6 తరగతి, 7 తరగతి పిల్లల్లో కూడా కీళ్ళ వాతం వస్తుంది. ఎందుకొస్తుంది సార్? అంటే ఏం ప్రాబ్లమ్ అంటే మన బాడీలో ఏం లోపం వల్ల వస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇక్కడ లోపంతో పాటుగా ఆటోఇమ్యూన్ అంశాల గురించి కూడా చెప్పుకోవాలండి. హ్మ్. ఇప్పుడు మనకు 6 తరగతి పిల్లలు స్కూల్‌కి వెళ్ళను, నాకు నొప్పులుగా ఉన్నాయి, నీరసంగా ఉందంటే మనం ఏమనుకుంటాం యాస్ ఎ పేరెంట్‌గా ఒకటే ఆలోచిస్తాం. హ్మ్. స్కూల్ స్కూల్ వెళ్ళడం ఇష్టం లేదు ఇష్టం కాబట్టి లేదు. హ్మ్. యాక్టింగ్ చేస్తున్నాడు వీడు హ్మ్. అనుకుంటాం. హ్మ్. హ్మ్. కానీ అది కాదు. నిజంగా ఏముంది ప్రాబ్లమ్ అనేది కొంత మనకు అవేర్‌నెస్ ఉంటే మనం బ్లడ్ టెస్ట్‌లు అనే విషయం ఆలోచిస్తాం. హ్మ్. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నీరసం వస్తుంది. ఇది సహజంగా చెప్పుకోవచ్చు. కానీ కీళ్ళ నొప్పులు ఈ 10 ఏళ్ల పిల్లల్లో వస్తున్నాయంటే ఆటోఇమ్యూన్ సమస్యలు వస్తాయి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. హ్మ్. కాంపిటీషన్. క్లాస్‌లో నేనెప్పుడూ టాప్ రావాలి. హ్మ్. టాపే రావాలి. ఫస్ట్ ర్యాంకే రావాలి. హ్మ్. 4 ర్యాంకో, 5 ర్యాంక్ వస్తే మా మమ్మీ ఒప్పుకోదు. హ్మ్. 10 ర్యాంక్ వస్తే మా మమ్మీ బెల్ట్ తీస్తుంది. ఈ హ్మ్. మాటలు ఇప్పుడు పిల్లల్లో అత్యంత కామన్‌గా కనబడుతున్నాయి. సో, కరెక్ట్. ఈ పిల్లోడేంటి విపరీతమైన ఒత్తిడికి గురయ్యి నేను ఫస్ట్ ర్యాంక్ రావాలనే స్ట్రెస్‌కి గురవుతారు. ఈ విధంగా బాగా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధులొస్తాయి. వీటిల్లో హుహు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. తెల్ల మచ్చల గురించి మీరు వినే ఉంటారు. హ్మ్. విటిలిగో అంటాము. హ్మ్. ఈ విటిలిగో లాంటి తెల్ల మచ్చలు, కీళ్ళ వాతం తాలూకు లక్షణాలొస్తాయి. ఈ ఈ పిల్లలు ఇలా సఫర్ అవుతున్నప్పుడు మెట్లెక్కలేరు. ఓ హ్మ్. 2 మెట్లు, 3 మెట్లు ఎక్కాలంటే విపరీతమైన తుంటి నొప్పొస్తుంది. హిప్ జాయింట్‌లో విపరీతమైన పెయినొస్తుంది. ఎడతెరిపి లేకుండా జ్వరం వస్తుంది. నీరసము, బలహీనత వస్తుంది. మనం హ్మ్. వెంటనే నొప్పులు అనగానే ఆర్థోపెడిక్ డాక్టర్ గారికెళ్తాం. హ్మ్. ఇది కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. రుమటాలజిస్ట్ అంటారు. కీళ్ళ నొప్పులకు సంబంధించి నిపుణులు. హ్మ్. అక్కడ ఆ విషయాన్ని తెలుసుకుంటే అక్కడ ఒకసారి నిర్ధారణ అయిందనుకోండి, మన మెడిసిన్స్ వాడారనుకోండి, ఈ పిల్లలు జీవితాంతం మందులు అక్కర్లేదు. ఒక హ్మ్. 6 నెలలు, ఏడాది కల్లా సంపూర్ణంగా హ్మ్. 100% హ్మ్. సంపూర్ణంగా కోలుకునేటట్టు చేయొచ్చు మనం. సో, ఓకే. భవిష్యత్తులో వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. బికాజ్ అవుతాం. వీటి హ్మ్. కాంప్లికేషన్స్ ఏవి రాకుండా హ్మ్. కంప్లీట్ నార్మల్ చేయొచ్చండి. అవును. మనం బయట మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ తగ్గుతుందేమో డౌట్ గానీ, ఇంకా డబల్, త్రిబుల్ అవుతుంది. మనం వింటూ ప్రాబ్లమ్స్ ఉంటాం. వస్తున్నాయి. హ్మ్. నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం తగ్గినాక జుట్టు ఎక్కువ రాలుతుందండి అంటారు. హ్మ్. హ్మ్. జ్వరం తగ్గినాక నా నోట్లో పొక్కులొచ్చాయండి అంటారు. హ్మ్. జ్వరం తగ్గినాక నాకు చర్మం పైన దురదలొస్తున్నాయండి అంటారు. హ్మ్. మందుల ప్రభావం. హ్మ్. ఇచ్చే డాక్టర్ గారికి తెలుసు. హ్మ్. పుచ్చుకునే వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే గూగుల్ ఉంది కదా! తెలుసుకుంటున్నాం మనం ఈజీగా. హ్మ్. కానీ తప్పదు. అది వాడితేనే మనకు జ్వరం తగ్గుతుంది. సో, హ్మ్. ఆ టైంకి అది వాడుతున్నాం కానీ ఎక్కువ కాలం వాడకుండా ప్రయత్నించాలి. మందులు తప్పు కావండి. హ్మ్. ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వాడుతూ హ్మ్. ఉంటే వాటి యొక్క దుష్ప్రభావాలు పిల్లల్లో తీవ్రంగా కనిపించి ఈ ఒత్తిడి వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. నిన్న మనం చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలకు కూడా హ్మ్. గుండె పైన భారం పడుతుందండి. బ్రెయిన్‌లో క్లాట్స్ ఏర్పడుతున్నాయని చూస్తున్నాం. 15 ఇయర్స్ చిల్డ్రన్స్‌లో హ్మ్. కూడా. హ్మ్. అది ఒత్తిడి. స్కూల్‌లో అత్యంత కాంపిటీషన్ ఎక్కువగా. అంటే అయితే డాక్టర్ అవ్వాలి లేదా ఇంజినీర్ అవ్వాలి. హ్మ్. ఈ ఒత్తిడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేరెంట్స్ అందరికీ కనబడుతుంది. హ్మ్. మా పిల్లవాడు ఇది కావాలంతే. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్న పేరెంట్స్‌కి ఏంటంటే, మా అబ్బాయికి ఈ ప్రాబ్లమ్ ఉంది. అసలు ఎందుకు దేవుడు ఇంత చిన్న ఏజ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ ఇచ్చారని అని అనుకుంటారు గానీ, ఆ ప్రాబ్లమ్ వాళ్ళ వల్లే వచ్చిందని వాళ్ళకి రియలైజ్ ఒప్పుకోరు. అవ్వరు. ఎవ్వరు ఒప్పుకోరు కూడా. ఒప్పుకోరు. హ్మ్. అస్సలు ఒప్పుకోరు. నేనేం హ్మ్. ఒత్తిడి పెట్టాను? వాడి భవిష్యత్తు కోసమే గదా! ఎగ్జాక్ట్‌లీ అండి. వాడి భవిష్యత్తు కోసం హ్మ్. మేము సహకరిస్తున్నాం అంతే. హ్మ్. వాడి కోసం 10,000 ఫీజు కట్టారంటారు. స్కూల్ ఫీజు హ్మ్. కట్టాను, కోచింగ్ పెట్టారంటారు. ఇది తప్పించి కానీ వాడి ఇంట్రెస్ట్ ఏదుందన్నది గమనించాలి. ముఖ్యంగా హ్మ్. ఈ ఆటిజం, ఏడేజ్డ్ పిల్లలు ఒత్తిడి అస్సలు కాదండి. హ్మ్. ఇతరుల్లాగా నా పిల్లవాడు లేడు. స్పెషల్ చైల్డ్. హ్మ్. నాకేంటి స్పెషల్ చైల్డ్ అనే భావన ముందు పేరెంట్స్‌కి రావాలి. హ్మ్. సో, స్పెషల్ చైల్డ్‌గా భావించినప్పుడు వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది? హ్మ్. వాళ్ళు ఆ రంగంలోనే వాళ్ళు నిష్ణాతులయ్యేందుకు మనం సహకరించాలి. హ్మ్. అందున కూడా నేను పిల్లల్లో గమనించినప్పుడు ఆడపిల్లల కంటే మగపిల్లల్లోనే ఇది ఎక్కువ కనపడుతుంది. హ్మ్. 1:2 రేషియోలో హ్మ్. మగపిల్లల్లోనే ఎక్కువ కనపడుతుంది. ఈవెన్ చిన్న పిల్లల విషయం కామన్ అయిపోయింది. పెద్దవాళ్ళలో కూడా ఏంటంటే, ఒక స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ లేదు. అవును. నువ్వెందుకు ఇంకా ఇంట్లో ఉంటున్నావు? ఇంకా మేము పెడుతూనే తింటున్నావు. పోషిస్తున్నాం. అవును. ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా ఇలాంటి స్ట్రెస్ వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! ఉంటుందండి. అందున మహిళల్లో ఈ కంప్లెయింట్ ఎక్కువ కనపడుతుంది. హ్మ్. మహిళల్లో ఎక్కువగా 2 డిసీజెస్ వస్తాయండి ఈ ఒత్తిడి వల్ల. హ్మ్. అంటే అనుకున్న టైంకి మ్యారేజ్ కాలేదనో, హ్మ్. అనుకున్న టైంకి ఉద్యోగం రాలేదనో ఉంటే హ్మ్. 2 వ్యాధులొస్తాయి. ఒకటి హ్మ్. పీసీఓడి, రెండవది రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నాం. ఇంతకుముందు మనం హ్మ్. చెప్పుకున్నాం. హ్మ్. కీళ్ళవాతం అని. ఓహ్! పీసీఓడీ స్ట్రెస్ ఐ మీన్ స్ట్రెస్ ఇలాంటి రిలేటెడ్. ఆలోచనలు చేయడం వల్ల ఎగ్జాక్ట్‌లీ. కూడా వస్తుందా? పూర్తిగా ఆటోఇమ్యూన్ వ్యాధి పీసీఓడి. హుహు. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేకపోయినా కూడా రావడానికి గల కారణం మన మానసిక ఒత్తిడి సంఘర్షణే. హ్మ్. ఖచ్చితమైన మానసిక ఒత్తిడి. దీనికి సాకారం ఏంటంటే మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్. హ్మ్. బయట ఫుడ్. స్విగ్గీ హ్మ్. ఉంది, జొమాటో ఉంది. 2 నిమిషాలు హ్యాపీ. హ్మ్.
సో అలా బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం. ఇదివరకు రోజుల్లో పెద్దలు చెప్పేవారు భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు నడవనేవాళ్ళు. ఇప్పుడు 10 అడుగులు నడవాలంటే కూడా మనకే కష్టం అవుతుంది. లిఫ్ట్ ఉందా బిల్డింగ్ లో లేదా అని 20 ఏళ్ల పిల్లలు కూడా చూస్తున్న రోజులు ఇవి. అంటే అర్థం ఏంటి, మనకు శారీరక శ్రమ లేదు. దీనివల్ల అమ్మాయిల్లో PCOD అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడము, థైరాయిడ్ లక్షణాలు అమ్మాయిల్లో కనబడతాయి. అంటే యుక్త వయసు అమ్మాయిల్లో కనబడతాయి. కొంచెం యుక్త వయసు దాటిన తర్వాత మహిళల్లో ఈ కీళ్లవాతం తాలూకు లక్షణాలు అధికంగా కనబడతాయి. అండ్ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొందరిలో కళ్ళెమ్మట నీళ్లు రావు, కళ్ళు బాగా డ్రైగా మారిపోతూ ఉంటాయి. మనం కంటి డాక్టర్ని కలుస్తాం, కళ్ళు దురద అంటే డాక్టర్ గారు ఏం లేదు అంటారు. శ్వాస వ్యవస్థ, గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. లంగ్స్ ఏదో ఇన్ఫెక్షన్ అని డాక్టర్ గారిని కలుస్తాం, ఏమీ లేదు. సో కళ్ళు డ్రైగా ఉన్నాయి, నీళ్లు రావట్లేదు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఈ 2 సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఏమీ లేదన్నారు. కీళ్లవాతంలో ఇది కనబడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతంలో ఇవి కనబడతాయి. అంటే ఈ కీళ్లవాతం ముదిరి కళ్ళ పైన ఊపిరితిత్తులకు సంబంధించి పొర ఉంటుందండి, దానికి కప్పి ఉంచేటువంటి పొర, దానిపైన ఇంపాక్ట్ పడి లంగ్స్ యొక్క పనితీరు తగ్గుతుంది, గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. సో ఇలా కాంప్లికేషన్, అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ. అది కీళ్లవాతం అనేది కంటిపైన ప్రభావితం చూపించింది, ఊపిరితిత్తుల పైన కూడా ఇంపాక్ట్ పడింది. అంటే ఇతర ఆర్గన్స్ అన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మన శరీరం ఏంటి, ఒక పోస్ట్ డబ్బా కాదు, పోస్ట్ కార్డ్ వేయగానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కార్డు వెళ్ళడానికి. శరీరంలో పూర్తి అన్ని అవయవాలు సక్రమంగా పనితీరు బెటర్గా పనిచేసేందుకు ఈ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. తద్వారా ఈ అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ అంటే 1/10th పార్ట్ ఆఫ్ మెడిసిన్, 1/100th పార్ట్ ఆఫ్ మెడిసిన్ ఇస్తాం మనం. ఇది ఇమ్యూనిటీని పెంచి బెటర్మెంట్ అనేది తక్కువ టైం అండి, 45 రోజుల్లో ఇంప్రూవ్మెంట్ చేయించవచ్చు మనం. 45 రోజులే అంటే నెలన్నర ఈ సమస్యలకు బెటర్మెంట్ చేయించవచ్చు. ఇప్పుడు మీరు ఇమ్యూనోథెరపీ గురించి చెప్తున్నారు, బట్ జనాలు ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు మనమైనా సరే ఒక చిన్న ఫీవర్ వచ్చినా సరే, ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఈ అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, అలోపతి మెడిసిన్ తీసుకోవడం, ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం, ఇలాంటివి చూస్తున్నాం. కానీ ఇంత సొల్యూషన్ ఉంది అంటున్నారు మీరు, 45 daysలో మనకి సొల్యూషన్ దొరుకుతుంది అండ్ మనకి మెడిసిన్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ప్రాబ్లంతో ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అక్కడితో పులిస్తా పెడుతుంది. అయినా ఎందుకు జనాలకు అవేర్నెస్ రావట్లేదు దీని గురించి? అవేర్నెస్ రావాల్సింది ముందు ప్రభుత్వాల నుంచి రావాలండి. ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు మనం ఉన్న మనకు అందుబాటులో ఎవరు ఉంటారు, చిన్న డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు ఉంటారు, మన కాలనీలో పక్కకు ఒకరు ఉంటారు, కాబట్టి వెంటనే ఆ డాక్టర్ గారిని అప్రోచ్ అవుతాం. ఇప్పుడు ఇమ్యూనో రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలంటే కొంచెం అవేర్నెస్ ఉండాలి, ఆ ఆసుపత్రులు అందుబాటులో ఉండాలి, మనకి దగ్గరలో ఉండాలి, అప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. సో అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా వాడుతూ ఉంటారు, వీటిని రెగ్యులర్గా వాడుతుంటారు. ఇప్పుడు మొండిగా వాడి అలసిపోయిన తర్వాత ఇంకేంటి ఆల్టర్నేట్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అవుతారు. తద్వారా వాళ్ళకు ఉపశమనం ఎట్టి పరిస్థితుల్లో లభిస్తుంది. సక్సెస్ రేట్ అనేది 90 నుంచి 100% అంటే చాలా బెటర్మెంట్ అనేది కనబడుతుందండి. అంటే ఎంత ఎర్లీగా మనం మెడిసిన్ కి స్కిప్ చేస్తూ ఉంటే అంత తొందరగా మనము దీని నుంచి రికవరీ అవుతాము. ఇదే కానివ్వండి, అరుదైన వ్యాధులు ఉంటాయి, SLE లాంటి అరుదైన వ్యాధులు, సోరియాసిస్ గురించి మీరు వినే ఉంటారు, చర్మ వ్యాధులు, విపరీతంగా దురద, వాటికి బెస్ట్ మెడిసిన్ గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు మనకి ఇమ్యూనోథెరపీ అనేది కీళ్ళ వాపులకు వస్తుంది, కీళ్ళలో మనకి నార్మల్గా మోకాలలో కావచ్చు, గుజ్జు అరిగిపోయిన దాంట్లో కూడా యూజ్ అవుతుందని చెప్పారు. సో ఇంత ఏజ్ లిమిట్ అని ఉంటుందా? లైక్ ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి, మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది, సో వాళ్ళకే క్యూర్ అవుతుందా, లేదంటే ముసలి వాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా మనం తగ్గించవచ్చు అంటారా? మంచిదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కాంప్లికేషన్స్ అనే విషయాలు తెలుసుకోవాలి. అంటే ఆ వ్యక్తికి ఇతర లక్షణాలు ఏమేమి ఉన్నాయి, షుగర్ ఉందా, BP ఉందా, థైరాయిడ్ ఉందా, ఇలా మల్టిపుల్ డిసీజెస్ ఉన్నప్పుడు రెస్పాన్స్ అవ్వడం కూడా నిదానంగా జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అనేది నిదానంగా ఉంటుంది. అదే మనం పిల్లల్లో ఎందుకు అనుకున్నాం, చిన్న వయసులో ఒక కంప్లైంట్తోనే ఉన్నారు పిల్లోడు, ఒక థైరాయిడ్తోనే ఉన్నాడు, ఒక ఆటిజంతోనే ఉన్నాడు, ఒక సోరియాసిస్ వ్యాధితోనే ఉన్నాడు. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది తొందరగా వస్తుంది. అంటే ఒక 20 నుంచి 25 ఏళ్లలో రెస్పాన్స్ అయినట్టుగా ఏజ్ పెరిగిన తర్వాత, ఒక మిడిల్ ఏజ్ 40-45 ఏజ్ దాటిన తర్వాత రెస్పాండ్ అవ్వదు. సో యంగ్ ఏజ్ లో వీటికి ఇంప్రూవ్మెంట్ అనేది మనం మంచిగా చూపించవచ్చండి. సో అంటే కంపారిటివ్లీ ఈ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. అండ్ వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ కొంచెం తక్కువే ఉంటుంది కదా ఏజ్ అయిపోయిన వాళ్ళలో. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. డెఫిషియన్సీ అండి ప్రధానంగా విటమిన్ D, కాల్షియం, B12 లాంటివి ప్రతి 4 నెలలకు ఒకసారి వాడాలి. ఇది 40 ఏళ్ళు దాటిన తర్వాత, లేడీస్ కానీ మగవాళ్ళు కానివ్వండి, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా 4 months ఒకసారి వాడాలి. ఈ అవేర్నెస్ మన దగ్గర లేదు. మనం బయట కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మామూలు కిరాణా షాపుల్లో కూడా దొరికేట్టుగా ఉంటాయి విటమిన్ D మాత్రలు, కాల్షియం మాత్రలు. సో ఎందుకంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు వాళ్ళు, కాబట్టి వెంటనే మాత్రలు అనేవి కిరాణా షాపుల్లో లాగా దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, వేసేసుకుంటుంటారు. మన దగ్గర అలా కాదు. కానీ ఖచ్చితంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 4 నెలలకు ఒకసారి ఇవి వాడడం అలవాటు చేసుకుంటే ఈ డిజార్డర్స్ ఈ స్థాయిలో రాకుండా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు,
ఆటోఇమ్యూన్ వ్యాధులు, ముఖ్యంగా మహిళల్లో వచ్చే బ్రెస్ట్ ట్యూమర్ లాంటివి నివారించేందుకు ఈ మెడిసిన్ అనేది చాలా బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. ఓకే. బికాస్ వాటికి ఎక్కువ మందులు వాడడం ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఉంటుంది. హ్మ్. అంటే ఎలా అంటే ఒక కంప్లైంట్కి మందులు వాడుతున్నప్పుడు షుగర్ కొత్తగా ట్రేస్ అవుతుందండి. కానీ యాక్చువల్‌గా మనం మన బాడీలో ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంటుంది. సో, బయట నుంచి ఇమ్యూనిటీ మళ్ళీ ఇస్తే అంటే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ రూపంలో మీరు చెప్తున్న రూపంలో సో, మన లోపంలో ఉన్న వాటివి చంపేస్తాయని అంటూ ఉంటారు కదా డాక్టర్స్ దీనికి నేను నార్మల్‌గా. చాలా మంది వ్యూవర్స్ కూడా ఒక క్లియర్గా నేను చెప్పగలుగుతానండి. హ్మ్. బయట నుంచి మందులు ఇవ్వడం అనేది అల్ట్రామాలిక్యులర్ థెరపీలో ఏంటంటే ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ చేయడం అండి. హుహు. స్టిమ్యులేట్ చేయడం ఇది మందును కాదు. హ్మ్. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇమ్యూనిటీ అంటే మనం చెప్పుకున్నాం తెలుగులో చెప్పాలంటే యాంటీజెన్స్ యాంటీబాడీస్ని ప్రతిజనకాలు ప్రతిరక్షకాలు అంటాము. హ్మ్. సో ప్రతి రక్షకాలు రక్షించేవి యాంటీబాడీస్ అన్నమాట. హ్మ్. సో ఈ యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేస్తాయి అంతవరకే మెడిసిన్ ప్రభావం. అందుకే నేను మీతో ఒక మాట అన్నా, కొంతకాలం పాటు వాడి ఆ తర్వాత మందులు మానేయొచ్చండి మానేయొచ్చు. అన్నాను. అవునవును. స్టిమ్యులేట్ అనేందుకు మనకి ఇండికేషన్ అక్కడ తెలుస్తుంది, ఆ వ్యక్తిలో మనకు గుణం కనబడుతుంది. హ్మ్. నాకు గత నెలతో పోల్చుకుంటే బెటర్ ఉందండి అనే మాట హ్మ్. అక్కడ మనకి ఇండికేషన్. సో స్లోగా కొన్నాళ్ళు వాడి మానేయొచ్చు. ఓకే. ఇది మనకు స్టిమ్యులేట్ చేసేందుకు హెల్ప్ అవుతుంది ఓకే. మన బాడీలో. అంటే సడన్ గా ఆపేయడం కంటే కాకుండా చిన్నగా తగ్గించుకుంటూ ట్యాంపరింగ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఆ నిదర్శనాన్ని బెటర్మెంట్ అవుతున్న దాన్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు. అంటే బయట నుంచి ఇవ్వడం కాదు దాన్ని యాక్టివ్ చేస్తున్నాయని యాక్టివేట్ చెప్పొచ్చు. చేసింది వ్యాక్సిన్ లాగా పనిచేస్తాయండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మనం చూసాం మ్మ్. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం, కరోనా రాకుండా కాపాడడానికి తీసుకున్నాం. అనుకోకుండా కొందరికి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ రాకుండానే మనం తీసుకుంది వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ పిల్లలకి ఇస్తున్నాం, రాకుండా ఇస్తున్నాం. పోలియో రాకుండా ఇస్తున్నాం. హెపటైటిస్ బి వ్యాక్సిన్ రాకుండా ఇస్తున్నాం. అలా రాకుండా ప్రివెంటివ్గా మనం మెడిసిన్ అనేది వాడుకోవచ్చు. అలాగే వచ్చిన తర్వాత దాన్ని తగ్గించే దిశగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అండి. ఓకే. అంటే ఇప్పుడు రాకముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇమ్యూనోథెరపీ ఒక ఆల్రెడీ కొంచెం మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ బెస్ట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే క్యాన్సర్ లాంటివండి. మ్మ్. ఫ్యామిలీ హిస్టరీలో అమ్మగారికి క్యాన్సర్ ఉంది, మ్మ్. ఆవిడకు 2 అమ్మాయిలు ఉన్నారు. టెండెన్సీ ఉంటుంది కదా, జీన్స్ లో టెండెన్సీ మ్మ్. ఉంటుంది. మ్మ్. మరి టెండెన్సీ నివారించేందుకు మనం ఉపయోగించవచ్చు ఇక్కడ. ఓ. రాకుండా వ్యాక్సిన్ లాగా మనం ఇవ్వచ్చు ఓకే. medicine. వచ్చాక బాధపడే కంటే ఇది బెస్ట్ సొల్యూషన్ కదా. ఇస్తే ఇంకా చాలా బెస్ట్ కదా. మ్మ్. వచ్చి ఆ సఫరింగ్ అనేది లేకుండా మనం నివారించవచ్చు. మ్మ్. ఇక్కడ ఆ పిల్లల యొక్క అంటే ఆ అమ్మాయిల యొక్క సహకారం ఏంటంటే ఇమ్యూనిటీ బాగుండాలి. అంటే మ్మ్. వాళ్ళు వేళకు భోజనం చేయడము, మ్మ్. నిద్రపోవడము. ఇవాళ రేపు స్ట్రెస్ అనేది అందరికీ ఉందండి. దాన్ని మేనేజ్ చేసే పద్ధతిని బట్టే ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకునే విధానం. నువ్వు స్వీకరిస్తే ఎక్కువగా స్ట్రెస్కి లోనవుతావు, మ్మ్. స్వీకరించకుండా వదిలేస్తే కాస్త స్టెబిలైజ్ అయ్యి ప్రశాంతంగా ముందుకెళ్ళగలుగుతాం. మ్మ్. అది ఉద్యోగ రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే స్కిల్ అనేది మనం అలవర్చుకోవాలి. మ్మ్. చాలా మంది అనుకుంటారు గట్టిగా తింటున్నానండి నాకెందుకు వస్తాయి, మ్మ్. డ్రై ఫ్రూట్స్ తింటున్నా, పాలు తాగుతున్నా, బాయిల్డ్ ఎగ్ తింటున్నా, ఆకుకూరలు తింటున్నా, నాకు ఎందుకు వస్తాయండి అంటారు చాలా మంది. కరెక్ట్. మరి మనసు ప్రశాంతంగా ఉందా లేదా? మ్మ్. బాగానే ఉన్నానండి అంటారు. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని డాక్టర్తో నిదానంగా చెప్పు నీకేంటి ప్రాబ్లం అంటే మ్మ్. కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తారు. మ్మ్. కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తారు. అంటే నువ్వు మానసిక ప్రశాంతత లేనిది మ్మ్. నువ్వు ఎన్ని తిన్నా శరీరం సహకరించదు. మ్మ్. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిదర్శనం ఒకటి ఉంటుందండి, ఒక డెఫినేషన్ ఉంటుంది. హెల్త్ అంటే ఏంటి? మ్మ్. బాడీ, మైండ్, స్పిరిట్, ఈ 3 ఈక్వల్గా పనిచేస్తేనే హెల్త్ అంటాము. బాడీ శరీరము, మైండ్ మానసిక, వైటల్ ఫోర్స్ అంటాం. హెల్త్ అంటే స్పిరిట్ అంటే వైటల్ ఫోర్స్, ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక ఎనర్జీ మనల్ని నడిపిస్తుంది. ఈ 3 పర్ఫెక్ట్గా ఒక హార్మోన్లోనే వెళ్తూ ఉంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు అనేది WHO వాళ్ళ వెబ్సైట్లో హెల్త్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ డెఫినేషన్ ఇది ఉంటుంది. మ్మ్. అది ఆరోగ్యానికి సంకేతం. మ్మ్. మనం ఆరోగ్యం అంటే శరీరమే అని మనం ఆలోచిస్తున్నాం. అవును. మానసిక సంఘర్షణ అసలు ఆరోగ్యం కాదు. మ్మ్. మరి ఏం చేయాలి అంటే ధ్యానం అంటాం. మ్మ్. ధ్యానం కుదురుతుందా? ఏకాగ్రత కుదరంది, నీకు ఎక్కడి నుంచి ధ్యానం వస్తుంది? మ్మ్. సో ఇవన్నీ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మన యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఎప్పటికీ పోరాటం జరుగుతూ ఈ డిజార్డర్స్ అన్ని కొత్త డిజార్డర్స్ చిన్న వయసులోనే కనబడుతుంటాయి. మ్మ్. ఇదివరకు మనం ఆటిజం కేసెస్ ఇంత చూసేవాళ్ళం కాదు. కాదు. ఒక 10 ఏళ్ల కరెక్ట్. క్రితం ఇంతలా లేవు. మ్మ్. అసలు మ్మ్. 10 ఏళ్లే, నేను 20 ఏళ్ళు కూడా అనట్లేదు, 10 ఏళ్ల క్రితం ఆటిజం కేసెస్ లేవు. మ్మ్. ఎక్కడో ఒక చోటు వచ్చేవి. ఇప్పుడు సెంటర్స్ డెవలప్ అయిపోతున్నాయి. మ్మ్. ప్రతి 4-5 కిలోమీటర్లకు ఒక ఆటిజం సెంటర్ డెవలప్ అయిపోతుంది, థెరపీ సెంటర్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే కేసులు ఉన్నాయి, మ్మ్. వస్తున్నాయి. సో ఈ ఆటిజం అనేది అంటే పేరెంట్స్ తన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెంట్ టైంలో తీసుకున్న టాబ్లెట్స్ వల్ల లేదంటే ఫుడ్ వల్ల సార్ ఇందులో మెయిన్ ఫ్యాక్టర్స్ చెప్తానండి. ప్రెగ్నెన్సీ సమయంలో ఒక మానసిక కాన్ఫ్లిక్ట్కి లోనైనప్పుడు ఇది ఎక్కువగా ఉమ్మనీరు ద్వారా తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఇదే ఫస్ట్ పాయింట్ అండి. రెండవది ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఏమైనా గొడవలు ఉన్నాయనుకోండి, ఆ అంశాన్ని ఎక్కువగా ఇవిడ తీసుకుంది అనుకోండి, ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్, స్ట్రెస్ రిలేటెడ్ కార్టిసోల్ అని మీరు హార్మోన్స్ వినే ఉంటారు. సో ఈ హార్మోన్ స్ట్రెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది అనమాట, అది బేబీలోకి ప్రవేశిస్తుంది. ఇక మూడవది ఏంటంటే మదర్కి ఏమైనా వైరల్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే, మదర్కి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ టార్చ్ వైరస్ అంటామండి, టాక్సోప్లాస్మా, రుబెల్లా,
ఇలాంటి 5 వైరస్లు ఉంటాయి. టార్చ్ వైరస్ అంటారు, సైటోమెగాల, హెర్పిస్ వైరస్ అని అంటాం. ఇవి ఏంటంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఉమ్మనీరు ద్వారా లోపల బేబీకి వెళ్తాయి. సో బేబీకి వెళ్ళినప్పుడు బ్రెయిన్ పైన ఇంపాక్ట్ పడి బ్రెయిన్ అనేది పెద్దగా పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు హైడ్రోసెఫాలస్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పాప కూడా చూసారు, మీరు చూసే ఉంటారు. శరీరం అంతా సన్నగా ఉంటుందండి, తల చాలా హెడ్ పెద్దగా ఇలా చాలా చాలా పెద్దగా పెద్దగా ఉంటుంది. అవును. దీన్ని హైడ్రోసెఫాలస్ అంటాము. సో ఈ హైడ్రోసెఫాలస్ బేబీ తల బెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. సో బేర్ చేయడం ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. ఇవి ఏంటి, తల్లికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పిల్లల పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో అలా తల్లికి ఇదొక ఉదాహరణ. తల్లికి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఆటిజం లాంటి లక్షణాలు పిల్లల్లో కనబడతాయి. థైరాయిడ్ లాంటివి తల్లికి ఉందనుకోండి, మదర్ మెడిసిన్స్ వాడుకోవట్లేదు రెగ్యులర్ గా, అప్పుడు ఇది ఇంపాక్ట్ పడుతుంది. అంటే మన దేశంలో కాకుండా బయట కంట్రీస్లో ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ మదర్ కి ఇంటేక్ ఉంటే కూడా ఈ పిల్లల్లో ఈ ఇంపాక్ట్ ఉంటుంది. హైడ్రోసెఫాలస్ కానివ్వండి, కొందరు పిల్లలు వెనికిడి లోపంతో పుడతారు, అంటే నరమే డెవలప్ అవ్వదు. ఇవన్నీ కూడా వైరల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, మదర్ నుంచి వైరల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆటిజం పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ మెడిసిన్, ఇప్పుడు మన ఇమ్యూనోథెరపీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, లేదంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఏదో ఒక లక్షణం అలా ఉండిపోతూ ఉంటుందా సార్? రైట్ అండి. వీటిల్లో మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మనము ఆ నరం ఏదైతే దెబ్బతినింది అనేది అది దాని యొక్క తీవ్రత అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే చెవి యొక్క నరం పుట్టుకతోనే కంప్లీట్గా డెవలప్ అనేది లేదనుకోండి, అది ఇంప్రూవ్మెంట్ కాదండి. కంటి నరము పూర్తిగా డ్యామేజ్ అయిందనుకోండి, అది ఇంప్రూవ్మెంట్ కాదు. ఈ ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టేస్తే మిగతాగా ఈ థెరపీ రిలేటెడ్గా, అంటే సోషలైజింగ్ కానివ్వండి, ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకురా అని మనం ఇలా వేలు చూపించామనుకోండి, ఆ పిల్లలు బాక్స్ వంక చూడరు, మన వేలు వంక చూస్తారు. అంత మిస్ప్లేస్డ్ ఉంటారనమాట. మన మాట వినేది లేదు, మన చూపు అక్కడ అనే మాటను వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇలా ఈ మిస్ప్లేస్డ్ అంటే సోషల్ కోఆర్డినేషన్ పెరిగేందుకు, ఇంటరాక్షన్స్ పెరిగేందుకు, స్పందనలు రెస్పాన్స్ పెరిగేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇది ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్కలాగా మనం చేయొచ్చు. అంటే డెవలప్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని క్రైటీరియా తీసుకోవాలి. ఇప్పుడు బయట కంట్రీస్లో పిల్లలు పుడతారు, డెలివరీ అనేది యూఎస్ యూకే అయిన తర్వాత ఇక్కడికి వస్తారు, మైగ్రేట్ అయ్యి మళ్ళీ, అంటే ఈ పిల్లవాడికి బాగా లేదు అని మళ్ళీ హైదరాబాద్కు, ఇండియాకు వచ్చేస్తారు. ఈ పిల్లల్లో కొంచెం డిలే అవుతుందండి. అంటే క్లైమేట్ ప్రభావము, అక్కడ వాతావరణం ప్రభావంతో పిల్లల్లో ఇది కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ బాగున్న పిల్లలకు మాత్రం తొందరగా రెస్పాన్స్ తీసుకురావచ్చు. ఓకే. సో ఇమ్యూనోథెరపీ వల్ల ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది అంటారు. సో కానీ జనాలు ఏంటంటే చిన్న ప్రాబ్లంకి కూడా ఓన్లీ సర్జరీ సొల్యూషన్, లేదంటే కీళ్ళ నీ రీప్లేస్మెంట్ అంటూ ఇలా వెళ్ళిపోతున్నారు. మరి దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా శ్రీనాథ్ గారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారో. అంటే మనలో ఉన్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే మనం సర్జరీకి ఇలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసి మనం ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోవడం కంటే ఇలాంటి ఇమ్యూనోథెరపీ వల్ల న్యాచురల్గా మన ఇమ్యూనిటీని పెంచి ఇలాంటి రోగనిరోధక శక్తిని పెంచే అవకాశంతో ఉంటుందన్నమాట. సో దీని గురించి మీకు మరిన్ని వివరాలు కావాలన్నా, సో సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.